హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ మధ్యన విచక్షణ కోల్పోతూ సభ్య సమాజంలో మాట్లాడుతుందనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తప్పు చేసినోడు ఉల్టపల్ట మాట్లాడేటోని గుడ్డలు తీసి తంతాను అని చెప్పేసి అని అన్నాడు. గుడ్డలు ఊడదీసి తంతానని ముఖ్యమంత్రి అంటే ఈ పనికి మళ్ళీ కౌశిక్ రెడ్డి మాట్లాడతాడు. గుడ్డలిప్పదీసి ఏం చేస్తారు? గుడ్డలిప్పదీసి ఏం చేస్తారు? అరే గుడ్డలిప్పదీసి నీవు ఏం చేస్తావురా? దేనా నీ కథ? అదేనా నీ పని? యూజ్లెస్ గాడవు, యూజ్లెస్ కూతలు కూస్తున్నావు, నోటికి అద్దుపద్దు లేకుండా మాట్లాడుతున్నావు. బిడ్డ గుర్తుపెట్టుకో, నీవు ఉత్తమన్న తమ్ముడు అని చెప్పేసి అని కొంత మర్యాద ఇస్తున్నావు. యూజ్లెస్గా లేక మాట్లాడుతున్నావు, తాటి చెట్టంతా పెరిగినావు, తెలివి మోకాళ్ళ లోపల ఉంది నీకు. అంటే ఎంత ఎక్కువ మాట్లాడితే దొరతోనంత పేరు వస్తుందనే. కేటీఆర్ దగ్గర, కేసీఆర్ దగ్గర ఏమి అలా ఇంటికి వెళ్ళి బిక్తున్నావు వాడ ఉండి నువ్వు? వాళ్ళ యొక్క మెప్పు కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? సభ్య సమాజము, స్త్రీలు ఉన్నారు, స్త్రీ సమాజం ఇది. ఈ స్త్రీ సమాజంలో ఏ రకంగా మాట్లాడడం తెలియదా? యూజ్లెస్ విధానం. ఎమ్మెల్యే అయినావు, ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచినోడు నువ్వు. అదే ఆడపిల్లలు ఉన్నారు ఈ సమాజంలో, ఎట మాట్లాడాలని చెప్పేసి అని కూడా ఇంత కూడా తెలియలేదా నీకు? నిన్న ఏం మాట్లాడుతున్నావు అసెంబ్లీలో సీతక్క గురించి? సీతక్క అడవి బిడ్డ, ఆదివాసి బిడ్డ, గిరిజన బిడ్డ. ఆమె అడవులల్లో ములుగులో తిరుగులాడిని అటు తిరుగులాడతలేదు. ఇప్పుడు 5 ఎకరాల భూమిలో ఎంజాయ్ చేస్తుంది. అంటే నీ ఉద్దేశం ఏంట్రా భయ్? అంటే గిరిజన బిడ్డలు అడవులల్లో గుడిసెలల్లో ఉండాలన్నా? మంత్రులు కావద్దా? ప్రజాపాలన చేయొద్దా? యూజ్లెస్గా లేక మాట్లాడుతున్నావు. నీ అహంకారము, నీ యొక్క అగ్రవర్ణ అహంకారం నీ కళ్ళల్లో, నీ మాటల్లో కనపడుతుంది కౌశిక్. మెడలు నరుకుతాం, గుర్తుపెట్టుకో. నీ ఇష్టం వచ్చినట్టు సీతక్కను ఒక గిరిజన బిడ్డను పట్టుకొని ఆ రకంగా మాట్లాడతావా? నేను 500 గజాల ఇంట్లో ఉన్నా, సీతక్క 5 ఎకరాల భూమిలో ఉందని. జీవితం మారిపోయిందని అంటే ఎట్లా ఉండాలి? బట్టలు మాసుకొని ఉండాలి, సింపుల్ జుట్టు పెట్టుకొని ఉండాలి. అదే నరం మీ అగ్రకులం యొక్క ఆలోచన. యూజ్లెస్ గాడు. ఇంకొకసారిగా నా ముఖ్యమంత్రి గారి గురించే కానీ, మా యొక్క నిమ్న కులాల గురించే కానీ విచక్షణ కోల్పోయి కానీ మాట్లాడితే మాత్రం మెడ కొరికి సంపుతాం. బిడ్డ గుర్తుపెట్టుకో, గుడ్లను కోసినట్టు కోస్తాం అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నా. నా పేరు సతీష్ మాదే, గుర్తుపెట్టుకో. పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు పెద్ద కంట్రీ రెడ్డి గాడు అయినవరు రే, నువ్వు మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి, లేకపోతే నీ ఇల్లును ముట్టడి చేస్తాం, నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.